అక్క ఇప్పుడు జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఎలా జరిగింది అంటారు లోపల? చూస్తున్నారు కదా, చాలా వేడిగా జరిగింది మొత్తం కౌన్సిల్ అంతా కూడా. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే 9,292 ఎకరాలు ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ని ఈ రోజు కన్వర్షన్ పాలసీ పేరుతో ఏదైతే భూ కుంభకోణం చేయాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారో దాన్ని ఆపమని మేము జియో 27 ని రద్దు చేయమని చెప్పి మేము మేయర్ గాని అలాగే కమిషనర్ గాని జిహెచ్ఎంసీ నుంచి కూడా మేము డిమాండ్ చేయమని చెప్పి మేము ఒకటి రిక్వెస్ట్ లెటర్ రిప్రజెంటేషన్ ని ముఖ్యమంత్రికి పెట్టమని మేము కోరడం కోసం ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది కౌన్సిలింగ్. కానీ కనీసం మాట్లాడే అవకాశం కూడా మాకు మేయర్ గారు ఇవ్వలేదు. ఇంకొకటి ప్రయారిటీ వైజ్ పెట్టిరు అన్నారు లోపల, బిఆర్ఎస్ కి అసలు ఛాన్స్ అయ్యలేదు, మైక్ అసలు కనెక్షన్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. దాని ఇప్పుడు మాకు అసలు మైకులు కాదు, మేము 10 సార్లు లేచి అడిగినా అట్లీస్ట్ టాపిక్ మీద ఎజెండా మీద అడిగినా కూడా ఆవిడ మైక్ ఇవ్వట్లేదు. మరి ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తున్నారో, అది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఆవిడ ఈ ఎక్స్ అఫీషియస్ కనీసం ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కూడా మర్యాద ఇవ్వలేని పరిస్థితిలో మేయర్ ఉంది. కాబట్టి నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మేయర్ గా ఎన్నుకోబడి ఆవిడ ఆ పార్టీలోకి వెళ్ళి ఇంత పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారు అనేది ఆవిడ విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. కానీ మేము అడిగేది ఒకటే, ప్రజా సమస్య పైన మేము మాట్లాడే మాకు హక్కు కేవలం కౌన్సిల్ లోనే మాత్రమే దొరుకుతుంది. ప్రజల సమస్యల పైన మేము ఏదైనా ఎత్తి టాపిక్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి అంటే మాకు కౌన్సిల్ మాత్రమే వేదికగా ఉంటుంది. కాబట్టి ఈ కౌన్సిల్ లో ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉంటుంది. ఆవిడ మేయర్ అయినంత మాత్రం ఆవిడ కింద మేము పనోళం కాదు. ఆవిడ కూర్చోడానికి నుంచోడానికి డెఫినెట్ గా మేము మా గొంతు ఎత్తి ప్రజా సమస్య పైన మేము కొట్లాడుతూనే ఉంటాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారో 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకొస్తా అన్నారు, ఒక్క గ్యారెంటీ కూడా ఇవ్వలేదు. అలానే జిహెచ్ఎంసీలో ఈ రోజు స్ట్రీట్ లైట్స్ కూడా లేని పరిస్థితిలో జిహెచ్ఎంసీ ఉంది. కాబట్టి ఇవన్నీ ఏదైతే సమస్యలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దాని గురించి మేము మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. ముఖ్యంగా ఈ రోజు ఒక హాట్ టాపిక్ ఏంటంటే 9,292 ఎకరాలు ఈ రోజు ఏదైతే ఇండస్ట్రియల్ కన్వర్షన్ పాలసీ పేరు మీద ఈ రోజు రేవంత్ రెడ్డి కుంభకోణం చేస్తున్నారో దాని మీద మేము మాట్లాడడానికి ప్రయత్నించాం. మేము కనీసం ప్రజలకి ఏం జరుగుతుందో వివరించాలని మేము అనుకున్నాము. ఆ అవకాశం కూడా మాకు మేయర్ ఇవ్వకుండా దాన్ని తప్పించడానికి ప్రయత్నిస్తుంది. సో ఈ పక్షపాతమైన మేయర్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్ గా ఇంకొక 2-3 నెలల ప్రజలు గట్టిగా దీనికి జవాబు ఇవ్వబోతున్నారు.